నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో, ఈ వీకెండ్ మార్కెట్ రివ్యూ ఏంటో చూద్దాము. సో, కొంతవరకు హాట్ టాపిక్స్ అయితే మార్కెట్‌లో బాగానే పెరుగుతున్నాయి. సో, ఓవర్ నైట్ న్యూస్‌లనేవి మార్కెట్‌లో బాగా ఫ్లోట్ అవ్వటం వల్ల కొంతవరకు ఐటీ సెగ్మెంట్, ఫార్మాస్యూటికల్ ఇవన్నీ కూడా బాగానే ఇంపాక్ట్ అవుతున్నాయి. ఆల్ ఆఫ్ ద సడెన్ రాత్రికి రాత్రి ఏదో డిస్కషన్ జరుగుతదనుకుంటా ట్రంప్ గారు వస్తారు. సడెన్‌గా హెచ్-1బీ వీసా మీద $100,000 అని చెప్పేసి ఫీజు పెంచేస్తారు. రాత్రికి రాత్రి ఏదైనా కలొచ్చింది అనంటే సడెన్‌గా ఫార్మాస్యూటికల్ మీద 100% టారిఫ్‌లు వేసేస్తాయి. సో, నిజంగానే ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇచ్చే విధంగా వెళ్తున్నాయా? లేకపోతే ఇండియన్ ఎకానమీని అటు యూఎస్ ఎకానమీని రెండిటిని కూడా డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయా? వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ ఒకసారి మన మార్కెట్ రివ్యూ అండ్ మార్కెట్‌కి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఎక్కడున్నాయి? వీటన్నిటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, ఈ రోజు దాదాపుగా మనకి నిఫ్టీ 236 పాయింట్స్ ఫాల్ అయ్యి మనకి 24,650 దగ్గరకైతే మార్కెట్ రీచ్ అయింది. సో, 25,000 అబోవ్ సస్టైన్ అవుతుంది. ఇంకంత పాజిటివ్‌గానే మార్కెట్‌లో టర్న్‌అవుట్ అవుతుంది. అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అనుకున్న సమయంలో ఆల్ ఆఫ్ ద సడెన్ హెచ్-1బీ రిలేటెడ్ న్యూస్ అయి ఉండొచ్చు, ఫార్మాస్యూటికల్ రిలేటెడ్ న్యూస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్‌లో కొంతవరకు నెగెటివ్‌గా ట్రిగ్గర్ అయ్యి ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని నెగెటివ్ సైడ్‌గా డ్రైవ్ చేసేసింది. దాదాపుగా 6థ్ కన్సిక్యూటివ్ డే మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ రెడ్‌లో క్లోజ్ అయింది. సో, ఓవరాల్‌గా ఈ వీక్ మొత్తంలో మనం చూసినా కానీ హియర్ అండ్ దేర్ నిఫ్టీ మనకి దాదాపుగా 2.5% 2.65% కరెక్షన్‌కి అయితే గురైంది. సో, ఈ వీక్‌లో ఫార్మ్ అయినటువంటి క్యాండిల్ మాత్రం కొంచెం కన్సర్నింగ్ గానే ఉంది. అంటే మనకి ఆల్మోస్ట్ లో ఈక్వల్ టు క్లోజింగ్ ఈక్వల్ టు లో 2 ఒకే దగ్గర ఉండడం కొంచెం కన్సర్నింగ్‌గా కనిపిస్తది. దేర్ కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఆల్సో. సహజంగా మనకి లో ఈజ్ ఈక్వల్స్ టు క్లోజింగ్ ఇదంతా 2 సమానంగా ఉన్నాయి అనంటే మాత్రం సహజంగా సెల్లింగ్ అనేది కొంత ఎక్స్‌టెండ్ అవ్వటానికి ప్రాబబిలిటీ కనిపిస్తూ ఉంటది. అండ్ దాంతో పాటుగా టెక్నికల్ అనాలిసిస్ లోపలికి కూడా వెళ్దాము. సో, ఇన్ బిట్వీన్ ఒకసారి ఫార్మాస్యూటికల్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మాట్లాడదాం. సో, ఫార్మాస్యూటికల్ మీద దాదాపుగా 100% టారిఫ్ వరకు కూడా మనకి యూఎస్ సైడ్ నుంచి అయితే ఇంప్లిమెంట్ ఆల్మోస్ట్ అవుతుంది. కాకపోతే ఆ 100% టారిఫ్ అనేది బ్రాడర్ మెడిసిన్స్ మీద కాదు. కేవలం పేటెంటెడ్ డ్రగ్స్ అండ్ బ్రాండెడ్ డ్రగ్స్ మీద మాత్రమే వేస్తున్నారు. కాకపోతే మన మార్కెట్ అనేది గోయింగ్ ఫర్దర్ ఈవెన్ జనరిక్ డ్రగ్స్ మీద కూడా వేస్తారు అని ఒక యాంటిసిపేషన్ తోటి మార్కెట్‌లో సెల్లింగ్ అనేది కొంతవరకు హెవీగానే జరిగింది. సో, ఇండియన్ మార్కెట్ అనేది ఫార్మాస్యూటికల్‌కి ఒక క్యాపిటల్ లాగా పరిగణించబడుతోంది. అటువంటి ఒక ఇండియన్ మార్కెట్ అనే కాదు, వాళ్ళు అందరి మీద వేశారు ఫార్మాస్యూటికల్. బట్ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్‌పోర్ట్స్ అనేది ఇండియా నుంచి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి అండ్ దాంతో కూడా మనకి డాక్టర్ రెడ్డీస్ లాంటి కంపెనీ 47% ఆఫ్ ద రెవెన్యూ షేర్ అంతా యూఎస్ నుంచి రావటము. సన్ ఫార్మా లాంటి కంపెనీస్‌కి దాదాపుగా 37% షేర్ అక్కడి నుంచి రావడం యూఎస్ నుంచి. సో, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క షేర్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతదా అనే ఒక పెద్ద కన్సర్నింగ్ తోటి అవన్నీ కూడా దాదాపుగా 5% వరకు కూడా ఈరోజు ఫాల్‌కి గురవ్వడం అయితే మనం గమనించాం. అండ్ దాంతో పాటుగా ఈరోజు వన్ ఆఫ్ ద మేజర్ డ్రాగర్ మనకి ఐటీ సెగ్మెంట్. సో, నిఫ్టీలో హెవీ వెయిట్స్‌గా ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఒక రకంగా మనకి సెల్ ఆఫ్‌కి గురైనాయి. ఐటీ సెగ్మెంట్‌కి సంబంధించి మనకి హెచ్-1బీ రిలేటెడ్ న్యూస్ ట్రిగ్గర్ అయిన తర్వాత కొంతవరకు సెల్ ఆఫ్ ట్రిగ్గర్ అయింది. అండ్ మధ్యలో రిలాక్సేషన్ అంటే హెచ్-1బీ రిలేటెడ్ రిలాక్సేషన్ కాదు, ఐటీ స్టేబుల్ అవుతది అని ఒక యాంటిసిపేషన్ నాకు మైండ్‌లో ఉండేది. కాకపోతే నిన్న రాత్రి వచ్చినటువంటి యాక్సెంచర్ రిజల్ట్స్ కొంతవరకు డిసప్పాయింట్ చేయటంతోటి కొంతవరకు డిసప్పాయింట్‌మెంట్ అనంటే యాక్చువల్‌గా మనం బ్రాడర్ నంబర్ చూసినప్పుడు కొంత గ్రోత్ ఉన్నట్టుగా కనిపిస్తది. కాకపోతే దేర్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ద ఐటీ కంపెనీస్, టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్. దాని ప్రకారం చెక్ చేసినప్పుడు 15% వరకు కూడా డ్రాప్ రావటంతోటి మనకి ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కూడా గోయింగ్ ఫర్దర్ రిజల్ట్స్ వీక్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు హెచ్-1బీ రిలేటెడ్ మనకి ఇష్యూస్ ట్రిగ్గర్ అయినాయి. అండ్ దాంతో పాటుగా యాక్సెంచర్ రిజల్ట్స్ కూడా కొంతవరకు బ్యాడ్‌గా రావటము. ఇదంతా కూడా ఓవరాల్‌గా ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్‌నే నెగెటివ్ సైడ్‌గా డ్రైవ్ చేసింది. కేవలం ఇక్కడ ఏదో ఐటీ అండ్ ఫార్మా రిలేటెడ్ అన్సర్టెనిటీ ఒకటే మనం అనుకోవడానికి లేదు. మనకి ఈరోజు మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ కూడా దాదాపుగా 2% వరకు కూడా డౌన్ సైడ్ డ్రాగ్ అయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రాడర్ మార్కెట్ ఇండెక్స్ అంతా కూడా మార్కెట్‌లో సెల్ ఆఫ్‌కి అయితే ఇప్పుడు గురవ్వడం అయితే గమనిస్తున్నాం. సో, ఈ సెల్ ఆఫ్ ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు, ఈ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫండమెంటల్ ఆస్పెక్ట్ ప్రకారం మనం మాట్లాడుతున్నప్పుడు మనకి జీడీపీ నంబర్లు ఇంపాక్ట్ అవుతాయా? కంపెనీ రిలేటెడ్ నంబర్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా? వీటి గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. సో, జీడీపీ నంబర్లు గానీ, కంపెనీ రిలేటెడ్ నంబర్స్ కానీ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయ్యే అవకాశాలైతే మనకు కనిపించట్లేదు. దానికి గల కారణం ఏంటి అనంటే మనకి జీఎస్టీ 2.0 అనేది సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ఆల్రెడీ అమల్లోకి రావటము. దానివల్ల కొంతవరకు సేల్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటది అన్న ఒక యాంటిసిపేషన్ కూడా మనకు మార్కెట్‌లో కనపడుతోంది. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అనంటే దాని యొక్క ఇంపాక్ట్ వెంటనే కనిపించకపోవచ్చు. 3-6 నెలల పాటు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మనకిప్పుడు సెప్టెంబర్ క్లోజ్ అవుతోంది. నెక్స్ట్ మంత్ నుంచి మనకి ఐటీ కంపెనీస్ తోటి మనకి సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనకు అక్టోబర్ 7తో అయితే టీసీఎస్ రిజల్ట్స్ ఓపెనింగ్ ఉంటదనుకుంటా మనకి రిజల్ట్స్ అన్నీ కూడా.
వాటిల్లో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ మనకు అటు కన్సంప్షన్ సైడ్ కానీ ఆటో సైడ్ కానీ కనిపించకపోవచ్చు, కానీ మేబీ ఏదైనా పాజిటివ్ గ్రోత్ వాళ్ళు ఏమన్నా ప్రొజెక్ట్ చేస్తారా అంటే ఒక ప్రొజెక్షన్ ఏమైనా పాజిటివ్గా ఉంటుందని ఒక యాంటిసిపేషన్ అయితే మార్కెట్లో కనపడుతోంది. సో ఒక 3 months తర్వాత అంటే మనకి డిసెంబర్ అయిపోయాక జనవరిలో రాబోయేటువంటి నెంబర్స్ మీద కొంతవరకు హోప్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అదొక యాంటిసిపేషన్. అండ్ దాంతో పాటుగా నిజంగానే ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ మరింతగా కొనసాగే అవకాశాలు ఉన్నాయా లేదా దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఈ టారిఫ్లు బాధ మనకి పడడానికి గల కారణం మనం రష్యన్ ఆయిల్ ఎక్కువగా కొంటున్నామని చెప్పేసి. రష్యన్ ఆయిల్ కొనకుండా మన ఇండియా ఉంటుందా అనేది అటువంటి కండిషన్స్ జరగవు. అండ్ ఈవెన్ యూఎస్ దగ్గర నుంచి ఉన్నటువంటి అఫీషియల్స్ కూడా రష్యన్ ఆయిల్ కొనడం వాళ్ళు తగ్గించేంత వరకు కూడా, తగ్గించడం కాదు ఆపేంత వరకు కూడా మేము ఆ పెనాల్టీ 25% టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించము అని చెప్పేసి వాళ్ళ స్టాండ్స్ కూడా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి మనం అక్కడి నుంచి కనుక కట్ డౌన్ చేసినట్లయితే రష్యా నుంచి మనకు అదొక ఎనర్జీ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అయి ఉంటాయి. లేకపోతే మనం ఇప్పుడు చీపర్ ప్రైస్కి ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నామో ఆపర్చునిటీని మిస్ అయిన వాళ్ళం అయ్యి ఉంటాం. ఇవన్నీ కూడా కొంతవరకు మన ఇండియన్ మార్కెట్ని కూడా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక అడుగు వెనక్కి వేయట్లేదు. యూఎస్ గనక అధికంగా టారిఫ్లు వేసినట్లయితే ఇప్పటి వరకు మనం యూఎస్కి ఎక్స్పోర్ట్స్ మీద కొంతవరకు ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి అదర్ కంట్రీస్కి కూడా దాన్ని డైవర్సిఫై చేసి దీని యొక్క ఇంపాక్ట్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఆ పనులని చేస్తోంది. సో వాళ్ళు నిజంగానే మనం గనక రష్యన్ ఆయిల్ కొనకపోతే వాళ్ళు ఎప్పటికీ టారిఫ్లు తగ్గించరా, ఇదే పెద్ద ప్రశ్న. సో బేసిక్గా నిజంగానే యూఎస్ మార్కెట్ అంత స్ట్రాంగ్గా ఉందా? ఇన్ఫ్యాక్ట్ మనకి రిసెషన్ ఫియర్ అనేది ఒకటి ఉంది అని అంటే అది యూఎస్లోనే ఉంది. దాదాపుగా 45% to 47% వరకు కూడా ఆ రిసెషన్ ఇండెక్స్ అనేది పైకి పెరగటం గమనించాం. కోవిడ్ హైని దాటుకొని అంటే కోవిడ్లో వచ్చేటువంటి రిసెషన్ ఫియర్ ఏదైతే ఇండెక్స్ లెవెల్ ఉంటుందో దాన్ని కూడా దాటేటువంటి పరిస్థితులు ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ కనపడుతున్నాయి. అండ్ మొన్నటి వరకు లాస్ట్ వీక్లో జరిగినటువంటి ఫెడ్ మీటింగ్లో ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ని చేసి రానున్న రోజుల్లో కూడా 2 ఇంట్రెస్ట్ రేట్లు కట్ చేస్తామని చెప్పినటువంటి ఫెడ్ చైర్మన్ మళ్ళీ ఆ మాటల్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే మేము చెయ్యమో అన్న మాటను డైరెక్ట్గా చెప్పట్లేదు. యుఎస్ ఎకానమీ మాత్రం ఎక్కడ కూడా కంఫర్టబుల్గా ఉన్నట్టుగా లేదు, రిస్క్ జోన్లోనే ఉంది. ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసి ఇన్ఫ్లేషన్ పెరిగి ఒక రకమైన సమస్య వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోతే మరొక రకమైన సమస్య వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకి యుఎస్ మార్కెట్లో అయితే కొంతవరకు కన్సర్న్స్ అయితే ఉన్నాయి. చాలా కాన్షియస్గానే బిహేవ్ చేయాలన్న ఒక స్టాండ్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి క్లియర్గానే కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ యుఎస్ మార్కెట్ కూడా స్టేబుల్గా లేదు. కాబట్టి ట్రంప్ అయినా టారిఫ్ విషయంలో ఒక టైంకి వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం అయితే ఎక్కువగానే కనపడుతుంది. ఈ అన్సర్టనిటీస్ అన్ని ఇట్లా ఉండటం వల్ల మనకి ఒకవైపు గోల్డ్ అయి ఉండొచ్చు, సిల్వర్ అయి ఉండొచ్చు, మనకి విపరీతంగా మార్కెట్లో ర్యాలీ అయితే కనపడుతుంది. సో గోల్డ్ కొంతవరకు లాస్ట్ 2-3 days నుంచి కన్సాలిడేట్ అవుతుండొచ్చు కాక ఒక 2-3 days నుంచి మార్కెట్లో కన్సాలిడేషన్ మనకు గోల్డ్ లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే 2-3 days నుంచి కన్సాలిడేషన్ గోల్డ్ లో ఉంది. బట్ సిల్వర్ మాత్రం ఆల్ టైమ్ హైస్ ని బీట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సో గోల్డ్ లో మనకి ఇంకా ఇటువంటి హైస్ మళ్ళీ మేక్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటుందా లేదన్న దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నప్పుడు మనకి మార్కెట్లో ఇంకొక కొత్త న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అని అంటే అక్కడ యుఎస్ లో ట్రంప్ బిట్ కాయిన్ యొక్క రిజర్వ్స్ ని పెంచాలి అని చెప్పేసి కొత్త ప్రతిపాదనతో వస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళు బిట్ కాయిన్ యొక్క రిజర్వ్స్ ని పెంచాలి అని అంటే దానికి కావాల్సిన డబ్బును సేకరించడం కోసం యుఎస్ లో ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ లో కొంత మొత్తాన్ని అమ్మే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పేసి. నిజంగా గోల్డ్ కనుక వాళ్ళ నుంచి సెల్లింగ్ ట్రిగ్గర్ చేసినట్లయితే నిజంగా ఆ సెల్లింగ్ ని అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా లేకపోయి ఉండొచ్చు. సో దానివల్ల కొంతవరకు గోల్డ్ ప్రైస్లో కరెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఒక స్పెక్యులేషన్ మాత్రం మార్కెట్లో క్లియర్గా కనపడుతుంది. సో బేసిక్గా దేర్ ఆర్ సో మెనీ అన్సర్టనిటీస్ నౌ ట్రిగరింగ్ అరౌండ్ ద స్టాక్ మార్కెట్ అండ్ యాజ్ వెల్ as parallelly with the గోల్డ్ మార్కెట్ ఆల్సో. బట్ అదే సిల్వర్ విషయంలోకి వచ్చేసరికి కన్సర్న్స్ డిఫరెంట్గా ఉంటాయి. మన గోల్డ్ని సిల్వర్లో ఒకలాగా చూసే కండిషన్ కాదు. సిల్వర్ ఏమో మనకు ఆల్ టైమ్ హైని బీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్గా పరిగణించబడుతుంది. గోల్డ్ అనేది మనకి ట్రెజరీ రిజర్వ్స్ వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా పరిగణించబడుతూ ఉంటుంది. సో మనకి ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది బాగా పెరగటము, దాని యొక్క డిమాండ్ పెరగటంతో సిల్వర్ మాత్రం వన్ సింగిల్ డైరెక్షన్లో పరుగులు ఆపకుండా పరిగెడుతూనే ఉంది. గోయింగ్ ఫర్దర్ మనకి సిల్వర్ యొక్క డిమాండ్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా ఎక్కువగానే కనపడుతున్నాయి. సో ఇది ఒక్కటేనా అని అంటే ఇంకా మార్కెట్లో గోయింగ్ ఫర్దర్ కొన్ని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. మార్కెట్లో కొంతవరకు బ్యాంక్స్లో లిక్విడిటీ కొంతవరకు కూడా బెటర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం 2 lakh crores వరకు కూడా మనం డెఫిషియట్గా ఉండేవాళ్ళము. ఇప్పుడు 23,000 crores సర్ప్లస్గా మారాము. అది ఇప్పటికీ కూడా గుడ్ నెంబర్ ఏం కాదు. 2 లక్షల కోట్ల వరకు కూడా సర్ప్లస్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే రివైవల్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో వీటన్నిటిలో కూడా. సో గోయింగ్ ఫర్దర్ కొంతవరకు స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఇక్కడ కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. సో ఈ పెద్ద ఎత్తున మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండాలంటే టెంపరీ హికప్ మాత్రం ప్రిపేర్ అయి ఉండాలి. టెంపరీ షాక్ని తీసుకుంటే లాంగ్ టర్మ్ గెయిన్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగానే కనపడుతుంది. సరే ఇదే మార్కెట్ ఫాల్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనకి నిఫ్టీ
ఎక్కడి వరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకసారి దీని గురించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నిఫ్టీ అయితే మనకి కొంత కీ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని 24,600 వరకు కూడా డ్రాప్ అయింది. సో బేసిక్గా మనకి 24,750 దగ్గర నుంచి 24,350 రేంజ్ పెద్దదైనప్పటికీ అక్కడ సాలిడ్గా బయస్ ఉండే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో బేసిక్గా మన గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ సపోర్ట్స్ తీసుకున్నట్టుగా ఉంది కాబట్టి దేర్ ఈస్ ఎ ఛాన్స్ అండ్ దేర్ ఈస్ అదర్ థియరీ ఆల్సో. కంటిన్యూస్గా ఒకటే చోట సపోర్ట్ని కనుక హిట్ చేస్తూ ఉంటే, అంటే ఒకటే పాయింట్లో గ్లాస్ మీద హిట్ చేస్తుంటే ఒక గ్లాస్ అయితే ఎట్లయితే పగిలిపోతుందో అట్లా పగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ దెర్ ఇస్ అ స్మాల్ హోప్ ఇక్కడ ఏదన్నా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని. అక్కడ గనక బయ్యర్స్ గనక హోల్డ్ చేయలేకపోతే సెల్లింగ్ కూడా ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ కింద పడటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా మార్కెట్ కింద పడటానికి ఛాన్సెస్ ఉన్నాయని ఒక వర్డ్ని స్పెసిఫిక్గా చెప్పడానికి గల కారణం, గతంలో కూడా ఎన్నోసార్లు నేను మార్కెట్లో చూపించిన దాంట్లో మార్కెట్ మనకి రీసెంట్ హై నుంచి అంటే 2024 హై నుంచి ఒక డౌన్ ట్రెండ్ లోవర్ హై ఫార్మేషన్స్ చేసుకుంటూ కిందకు వస్తుంది. కాబట్టి బేసిక్గా దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మనం బులిష్ వ్యూని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి లేదు అని చెప్పేసి మనం ఒక యాంటిసిపేషన్ మార్కెట్లో పెట్టుకుంటున్నాం. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కనుక కొంత కొద్దిగా హోప్ ఇచ్చినా కానీ మనకు ఆ ట్రెండ్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం పాజిటివ్గా మార్కెట్లో తీసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతూ ఉంటాయి. అదే ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ గమనించినా కానీ నిన్న దాదాపుగా 5,000 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి డిఐ యొక్క యాక్టివిటీ కూడా 5,000 crore ఉన్నప్పటికీ ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ సెల్లింగ్ అంతా కూడా ఎక్కువగా ఐటీ అండ్ ఫార్మాసిటికల్ వీటిల్లో ఉండడము, అవి నిఫ్టీ యొక్క హెవీ వెయిట్స్ ఇట్లాంటివి కూడా అయి ఉండడం వల్ల కొంతవరకు మనకి హెవీ వెయిట్స్లో సెల్లింగ్ అయితే బాగానే ట్రిగ్గర్ అవడం అయితే మనం గమనిస్తున్నాం. సో గోయింగ్ ఫర్దర్ మనకి అన్సర్టనిటీస్ ఉన్నంత కాలం ఈ ప్రెషర్ అయితే మనం భరించాల్సిందే. మార్కెట్లు ఎప్పుడు వన్ సింగిల్ డైరెక్షన్లో పైకి మాత్రమే పరిగెట్టవు. మార్కెట్లో కన్సాలిడేషన్, మార్కెట్లో డిప్స్ ఇదంతా కూడా భాగమే. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మన ఈ హైదరాబాద్ మార్కెట్లో రేట్లు పెరగట్లేదు అనే మాట ఎట్లయితే మనం గమనిస్తున్నామో అలానే స్టాక్ మార్కెట్లో ఉంటుంది. స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ వీటన్నిటిని కూడా మనం మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ గానే పరిగణిస్తూ ఉంటాము. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఎప్పుడైనా కానీ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్లో వాలటాలిటీ అనేది సహజంగానే ఉంటుంది. మనం దానికి ప్రిపేర్డ్గానే ఉండాలి. అండ్ షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం ఎప్పుడు కూడా మార్కెట్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయకండి. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో ఉన్న వాళ్ళు అయినట్లయితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో స్టేబుల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు గోయింగ్ ఫర్దర్ లాంగ్ టర్మ్ గెయిన్స్ తీసుకోవడానికి అయితే ప్రాబబిలిటీ ఎక్కువగానే కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ అంటే పర్టికులర్గా నెక్స్ట్ వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటున్నప్పుడు మార్కెట్ ఇప్పుడు కొంతవరకు సపోర్ట్ లెవెల్లో ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్ కూడా రెడ్ క్యాండిల్ పడచ్చేమో, కానీ ఈ వారం పడ్డట్టుగా మాత్రం పెద్ద ఎత్తున పానిక్ సెల్లింగ్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు లేవు. మనకు ఆల్ ఆఫ్ ద సడన్ న్యూస్ వచ్చింది కాబట్టి కొంతవరకు సెల్లింగ్ ఈ రోజు అయితే మనం గమనించాం. గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ 1 వీక్ వరకు మాత్రం మార్కెట్లో కన్సాలిడేషన్ మేబీ విత్ +or -1.5% తోటి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.